రే మావా తిరణాలకు వచ్చాము, అల్లరి చేయబాకేడా. సరే మావా. ఊరే బొమ్మలంగడుందిడా, వీడి కళ్ళు కప్పెట్టేద్దాం. మా కళ్ళు కప్పించింది చాలే గాని నేను బొమ్మలంగా చూసేసరే. పదం పదా. సరే పదంపా. ఒరే మావా నీకే బొమ్మ కావాలో తీసుకో. సరే మావా, నాకు ఇది కావాలి మావా. అన్నా ఇదెంతన్నా? 120 బాబు. ఒరే మావా ఇడు చాలా ఎక్కువ రేట్లో లేరా, ఎడొద్దు. పదం పదా. ఒకసారి టీ మావ చూస్తానా. ఇదిగో అన్న డబ్బులు తీసుకో. అన్నా అన్నా జాగ్రత్త కుట్లే అన్నా. అన్నా 2000 ఏంటి అన్నా, నేను రేపు ఇచ్చేస్తాను నీకా. అన్నా మీ పరిస్థితులు నాకు అర్థమైంది గానే, ఆ 10 రూపాయలతో మీరేం చేసుకోలేరు. ఇదిగో 100 ఉంచుకోండి. బాబు ఏం కావాలి బాబు? ఓ షాంపా, ఇదిగో షాంపూ. ఓ సబ్బా, ఇదిగో. ఓ వాటర్ బాటిలా, మా అంగట్లో వాటర్ బాటిల్ ఉండవు, వాటర్ ప్యాకెట్ ఉంది, ఇదిగో తీసుకో. అయ్యో పాపం ఈవిడ మోగాడు కదా, డబ్బులేం వద్దులే, తీసుకోపోవచ్చున్నా. అన్న నాకు భలే హ్యాపీగా ఉందన్న, కొడుకు సాయం చేశానా. ఏం సాయం చేసావురా? అన్న ఇప్పుడు పోతున్న మోగాడు ఓడికి వస్తువులు ఉచితంగా ఇచ్చానన్నా. ఉరి ఓడు మోగోడేంద్రా, ఓడు బబుల్ గమ్ తిన్నప్పుడల్లా ఏం మాట్లాడాడురా. అన్నా పేస్ట్ ఉందే? ఉంది. ఏ పేస్ట్ కావాలి? అన్నా డాబర్ పేస్ట్ అన్నా. ఇదిగోండి డాబర్ పేస్ట్. అన్నా ఇదిగో అన్నా, థ్యాంక్స్ అన్నా. కిలో కందిపప్పు అన్నా. ఇస్తున్నా. అబ్బా అంగడైన కందిపప్పు ఇస్తున్నాడు, ఈ పరుసు కొట్టేద్దాం. ఇదిగొచ్చిన కిలో కందిపప్ప. అన్నా డబ్బులు మర్చిపోయాను, కందిపప్పు వద్దులే అన్నా. అబ్బాయి ఫోన్ మర్చిపోయాడు. అమ్మయ్యా పరుసు కొట్టేశా. ఉరి నా ఫోను. ఉరి నా పర్సు ఎట్టుపోయింది అబ్బాయి. పర్సా? నేను ఇక్కడే పెట్టాను కదా పర్సుని. అన్నా నా ఫోన్ ఇక్కడ పెట్టానన్నా, ఏదన్నా? చిన్న నా పర్సు పోయిందని చెప్పి నేను ఎత్తుకుంటా ఉన్నా చిన్న, మధ్యలో నీ ఫోన్ ఏందే? అన్నా ఇక్కడే పెట్టానన్నా ఫోన్, ఎట్టు పోయిందన్నా? ఏవంచినా? అన్నా ఫోన్ పోయిందన్నా. రే నువ్వేం వెతుకుతున్నావురా? అన్నా నా పర్సు ఇక్కడ పెట్టుంటే కనిపించట్లేదన్నా. బాబు మా షాప్ లో సీసీ కెమెరా ఉంది, నేను చూసి చెప్తాను ఆగు. అన్నా అన్నా సీసీ కెమెరా వద్దన్నా, నాది డొక్కు ఫోన్ అన్నా. అన్నా సీసీ కెమెరా వద్దులే అన్నా, దాంట్లో పెద్ద డబ్బులేం లేవా? మా అంగడ ముందు ఈ 100 రూపాయలు పడిపోయి ఎవరు ఇయ్యి? ఉరి ఈ 100 రూపాయలు మనే అనేద్దాం, 100 రూపాయలు వస్తాయి. అన్నా ఈ 100 నాదే అన్నా. అన్నా మనకు దొంగ నోటు ఇచ్చినోడు దొరికాడన్నా. పట్టుకోరా వాడిని. ఉరి మామ ఎక్కడది మామ, అవార్డా భలే ఉందా? ఒరే అదే మన మామిడి చెట్టు కింద కూర్చొని చదువుకుంటా ఉన్నా, నెత్తి మీద మామిడికే పడ్డది. ఎందుకు పడ్డది అని ఆలోచించి గ్రావిటీ ఫార్ములా రాసా, అందుకు ఇచ్చేసారు మామ. అదే ఉరి అవునా? ఇదిగో మామ నీ అవార్డా. చిన్న మామిడికాయకి ఫార్ములా రాసాను, అంత పెద్ద అవార్డు వచ్చింది. నాకుండే తెలియకి నేను ఫార్ములా రాసా, నాకు ఇంకెంత పెద్ద అవార్డు రావాలి. వెంటనే ఈ పనస చెట్టు కింద కూర్చొని మనం ఫార్ములా రాసేద్దాం. ఒరే మధు, ఆ రంగయ్య తోటకు పోయేసి మామిడికాయలు కోసుకొచ్చుందాం పారా. ఒరే స్వామి నేను రా నా తోటలోకి, ఆ ఓనర్ చిన్నటోడు కాదు, మన ఇద్దరు జిక్తే సాగు కొట్టాడంట. నువ్వు పోసా నాకు ముదిలే బెత్తరా. ఒరే నీకు బెత్తర దేనికి రా, నేను చూసుకుంటాపా. ఏం చూసుకుంటావో ఏమో. ఉరి శబ్దం చేయకుంటారా. వస్తున్నా. ఉరి ఎదుగురి మామిడికాయలు చెట్టుకున్నాయో. ఎక్కువ ఒరే నాకు చెట్టు ఎక్కేది రాదనే కదా నేను తీసుకుని వచ్చింది. సరే ఎక్కుతాలే. ఏంది తోటలో ఏదో సౌండ్ వస్తున్నట్టుందా? మామ ఓనర్ వస్తున్నట్టున్నాడు రా నాయనా, నా భయం వేస్తుందా. రే ఓనర్ సంగతి నేను చూసుకుంటా, నీకెందుకురా. సరే మామ, మా ఓడి పాతనాడులే చూసుకుంటాడు. ఎవడు రాడా? అన్నా అన్నా మీ చెట్టు మీద ఎవరో మామిడికాయలకు వస్తున్నారన్నా. తీ తమ్ముడు. కేంద్రుడు పరిగెత్తి వెళ్తున్నాడా, ఇరికిచ్చేసాడయ్యా. అన్నా ఓడన్నా తీసుకొచ్చింది, నేను రాలేదన్నా. ఎవరు దొంగ నాకు తెలుసు కదా, దిగు నువ్వు పారా, నీ సంగతి చెప్తానా. ఇట్లాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. సార్ నేను పోస్ట్ వేయాలి సార్, మీకు పోస్ట్ వచ్చింది సార్. మామా తీసుకో మామ, యూట్యూబ్ గోల్డ్ బటన్ వచ్చేసిందా? సరే మామా. సార్ తీసుకొని సంతకం పెట్టండి సార్. సరే బాబు. మామా నాకు ఈ మామ నేను ఓపెన్ చేస్తానా? ఇదిగో మామ ఓపెన్ చేయరా. మామా ఈ గోల్డ్ బటన్ బల్ల ఉంది మామా.
అవునరా, చాలా పెద్దదిగా భలే ఉందిరా ఇది. బాగుంది, నీ ఇంట్లోకి వెళ్ళి తగిలిచ్చేది పద మావా. సరే పదం పరా. ఫ్రెండ్స్, మీ అందరికి థ్యాంక్ యూ. మన ఛానల్ కి 1M సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా లిఫ్ట్ అన్నా. ఒరే బాబు, నా బండిలోనే పెట్రోల్ లేదురా, నేనే నడిపించుకుంటా పోతా ఉన్నానా. కావాలంటే బండితో ఈ పెట్రోల్ బంక్ దాకా. వద్దొద్దులే అన్న, నువ్వు తోసుకుంటా పోవా. ఏంద్ర ఈ 200 నోటు దొంగ నోట నిజమైన నోట? అరే మామ, ఈ దొంగ నోట నిజమైన నోట చూడరా. అరే మామ, ఇది నిజమైన నోటేరా. ఇదిగో అప్పులన్నీ తెచ్చేసా. ఎరగడ్ల బాబు రావాలి, ఎరగడ్లమ్మా రావాలి. అన్న 1 కిలో ఎరగడ్లి అన్న. సరే అన్న. కానీ ఇదిగో అన్న, కేజీ ఎరగడ్లు 20 రూపాయలు. 20 రూపాయలు ఎందుకు కేజీ? 2 రూపాయలు కేజీ. 20 రూపాయలు ఎరగడ్లు, 2 రూపాయలు కట్టేస్తాయి. అన్న, నువ్వు మమ్మల్ని మోసం చేయబాకు. బోర్డు మీద ఒక రేటు, నువ్వు చెప్పేది ఒక రేటా? ఇదేం బాగాలేదన్న అసలు. నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తా అన్న? బోర్డు మీద కూడా చూడు, 20 రూపాయలు ఉంటది. ఇదిగో ఎందుకు మోసం చేస్తావు? చూడు 2 రూపాయలే ఉంది. ఇదిగో 2 రూపాయలు పట్టుకో. ఎందుకే మమ్మల్ని మోసం చేస్తారా? ఏంద్రా నాన్న, 20 రూపాయలు రాయడం మర్చిపోయానా? వాడు వస్తున్నాడు రా. ఓడికి నాకు మాట్లాడలేదు, మీరు ఎవరు వాడితో మాట్లాడకూడదు. సరేరా. రే రాండ్రా, పోయి ఆడుకున్నావా? రే నేను మాట్లాడుతున్నా, మీరేందరూ అటువైపు చూస్తున్నారు? రే మీరు ఆడుకునే దానికి వస్తారని చెప్పి నేను 2 కుర్కురే ప్యాకెట్ సరాలు తెచ్చున్నాను రా. రే మీ ఇద్దరికి ముందే చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అని.